నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో 31,866 ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేశాం సీఎం వైఎస్ జగన్. ఊరూరా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలుగు మహిళలు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన ఇంటింటికి ప్రచారం. గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే సత్యకి సత్కారం. మీ విలువైన ఓటుతో ఇక్కడ ఎమ్మెల్యే సత్యని, అక్కడ జగనన్నను గెలిపించండి. ఎమ్మెల్యే భార్య ఆదిలక్ష్మి. ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. విజయవాడలో 31,866 ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేశాం. ఇళ్ల పట్టాలపై సంపూర్ణ హక్కులు ఆ పేద కుటుంబాలకే ఇస్తున్నామని 239 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం సీఎం వైఎస్ జగన్. ఈ రోజు విజయవాడలోనే దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్ లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో 22A లో 22A కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా 9,125 పట్టాలు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో 925 పట్టాలు జరుగుతా ఉన్నాయి రెగ్యులరైజేషన్. దీనికి సంబంధించి ఇంతకు ముందు అవినాష్ చెప్తా ఉన్నాడు, బ్రహ్మరామపురంలో ఏ మాదిరిగా బరియల్ గ్రౌండ్ ఇష్యూ ఉండి ఏ మాదిరిగా చాలా కంటే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఏ మాదిరిగా రెగ్యులరైజ్ కాక ఇల్లు అక్కడే కట్టుకుని దశాబ్దాలుగా ఉంటున్నప్పటికీ కూడా ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ, ఇల్లు అమ్ముకునే హక్కులు లేక ఏ రకంగా ఇబ్బందులు పడే పరిస్థితి పేదవానికి ఉండేది అని తాను చెప్పుకొస్తా ఉన్నాడు. అవన్నీ కూడా ఈ రోజు సొల్యూషన్స్ చూపుతూ ఈ రోజు అటువంటివన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. మొత్తంగా దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్ అనే కార్యక్రమాలు ఒకవైపున జరిగిస్తా ఉండగా మరోవైపున 239 కోట్లకు సంబంధించిన రకరకాల ఏరియాస్ లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈ రోజు వేయడం జరిగింది. దీనివల్ల మురికి నీళ్ళు అనేటివి మన ఇంటి పక్కనే ఉండే పరిస్థితి రాకుండా వాటిని నీట్గా ట్రీట్ చేసేసి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ను ఈ రకరకాల ఏరియాలో దాదాపుగా 5 ఏరియాస్లో ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ను తీసుకొచ్చి రకరకాల ఏరియాస్ లో ఇవన్నీ కూడా ఇవన్నీ ఫౌండేషన్ స్టోన్స్ 239 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులకు సంబంధించి జరుగుతా ఉన్నాయి. అనపర్తి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సతీ రామకృష్ణారెడ్డి 14 వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం రామవరం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్ద గ్రామ పార్టీ కన్వీనర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రామ సర్పంచ్ గిరడ గంగాభవాని, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని వైఎస్ఆర్ కాంక్ష విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కృష్ణారెడ్డి కట్ చేశారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనంతగా సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాల కాలంలో అమలు చేస్తారని, మరలా ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్ఆర్సీపీ రెండవసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతోనే ప్రజలకు మేలు జరుగుతుందని, పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించి రెండవసారి అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా అందరూ సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాయకత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ పార్టీ పతాక ఆవిష్కరణకు అలాగే కేక్ కటింగ్ కార్యక్రమానికి విచ్చేసిన రామవరం గ్రామ ప్రజాప్రతినిధులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా పార్టీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 14 సంవత్సరాల క్రితం మరి తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పేరుని ప్రకటించడం జరిగింది. అనంతరం అనేక కష్ట నష్టాలు ఓర్చి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఈ 60 నెలల్లో దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనన్ని సంక్షేమ పథకాలు అమలుపరిచి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఒక దేవుడిగా కొలువైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి అనేక సంక్షేమ పథకాలు అమలుపరిచి ప్రజలకు ఎంతో మేలు చేయడం జరిగింది. మరలా రేపు ఏప్రిల్ నెలలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. రేపు వచ్చే ఎన్నికల్లో మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రెండవసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి రెండవసారి మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించి అలాగే ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారిని గెలిపించి మరలా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండవసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి సాయశక్తులా కృషి చేయాలని మన ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మన నాయకులు కార్యకర్తల ద్వారా ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందాలని చెప్పి మనం అందరూ కూడా రెండవసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఈ పార్టీ 14వ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా మనందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. పార్టీని రెండవసారి గెలిపించడానికి మీరందరూ సిద్ధమా? డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారిని రెండవసారి గెలిపించడానికి మీరందరూ సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా రెండోసారి చేయడానికి మీరందరూ సిద్ధమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి మీ అందరూ సిద్ధమా? జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం అనపర్తి టౌన్ చిన్నద్వారపుడిలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మహానాడులో ప్రకటించిన సూపర్ 6 పథకాలు మహాశక్తి కార్యక్రమం ద్వారా పథకాల ద్వారా పొందే లబ్ధిని వివరిస్తూ కరపత్రాలను మహిళలకు, రైతులకు, గ్రామస్తులకు వివరిస్తూ రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న తెలుగు మహిళలు, అనపర్తి మండల టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, అనపర్తి టౌన్ చిన్నద్వారపుడి గ్రామ టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైకిల్
అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో సచివాలయం 2 పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. అనపర్తి గ్రామంలో కొప్పవరం వెళ్లే రోడ్లో సత్తి వెంకటరెడ్డి బిల్డింగ్ దగ్గర నుండి జంప సత్తయ్య బిల్డింగ్ వరకు సిమెంట్ రోడ్డు మరియు సత్తి నాగిరెడ్డి షాప్ దగ్గర నుండి కరెంటు ప్రసాద్ బిల్డింగ్ వరకు సిమెంట్ రోడ్డు మరియు పీటర్ బాబు చర్చి దగ్గర నుండి పితాని శ్రీను ఇంటి వరకు గ్రావెల్ రోడ్డులను ఇటీవల పూర్తి చేయించినందుకు ఆ ప్రాంత ప్రజలు శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారిని ఆ ప్రాంత స్థానికులు సత్కరించడం జరిగింది. అనంతరం స్థానికులు మాట్లాడుతూ ఎప్పటి నుండో అధ్వానంగా ఉన్న రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పూర్తి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్తి నాగిరెడ్డి, పీఠాని వెంకటరమణ, సత్తి వెంకటరెడ్డి, లేతల గోవింద్ రెడ్డి, తమలంపూడి సురేంద్రారెడ్డి, గొల్లపల్లి సూర్యనారాయణ, తాడి రాఘవరెడ్డి, పి సత్యబాబు, పి శ్రీను పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కార్యాలయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని మీడియాతో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా ఒక కొత్త పరిపాలన సృష్టించి ఒక కొత్త మార్గాల్లో నడిపిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుచుకుంటూ మన నియోజకవర్గం నుంచి ఆయనకి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మరి ఈరోజు చెప్పాలంటే అందరూ సిద్ధం సభ ఆవిర్భావ దినోత్సవం ముందుగా సిద్ధం సభ ఏర్పాటు చేసి అద్భుతంగా మరి ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ ప్రజలు ఆ విధంగా అసలు ఒక అలల్లాగా ఆ సభను చూస్తే అసలు దాదాపుగా 270 ఎకరాల్లో ఎక్కడ కూడా ఇసుకేస్తే రాలేదు విధంగా, ఇసుకేస్తే కూడా రాలే పరిస్థితి లేదు. అలాంటి ప్యాక్ అయ్యి ప్రజలు ఒక సముద్రంపై అలల్లాగా అలా అలా అంటా ఉన్న పరిస్థితి చూసాం. మా జీవితంలో, మా చరిత్రలో మేము 68 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగనటువంటి ఏ నాయకుడికి కూడా ఇంత ఆదరణ, ఇంత పబ్లిక్ ఒక ప్లేస్కు రావటం, ఒక పార్టీ నాయకుడికి అంత పెద్ద స్థాయిలో జేలు పలకటం అనేది చిన్న విషయం కాదు. భారతదేశంలోనే ఇది ఒక చరిత్ర, భారతదేశంలోనే ఇది చెప్పుకోదగినటువంటి సభ. ఆ సభే సిద్ధం సభ.
మేదరమెట్ల కాడ చూస్తే ఎటు చూసినా 20 కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోయి ఎటు చూసినా ప్రజలు ఆ స్పందన, ఆ ప్రజలు ఆ రోడ్ల మీద చూస్తే అది కదా ఇది కదా సిద్ధం సభ అంటే, ఇది కదా నాయకుడు అంటే, నాయకుడి మీద ప్రేమ అంటే అది కదా అనే విధంగా ఆ నాయకుడి మీద ప్రేమ చూస్తుంటే ఆనందం వేసింది. ఇంత పెద్ద స్థాయిలో ఆ సభ జరిగితే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి, అసలు చంద్రబాబు నాయుడు ఎంత కుళ్ళిపోయాడో అర్థం కాని పరిస్థితి, ఎంత కుమిలిపోతున్నాడో అర్థం కాని పరిస్థితి. ఆ సభను చూసి, ఆ సభలో ప్రజలను చూసి, ఆ సభలో ఒక్కసారి కేరింతలు కొడుతున్నటువంటి ప్రజలను చూసి ఆయన ఏం మాట్లాడాడంటే, ఆయన కుళ్ళిపోయిన మనసుతో ప్రజలందరూ లక్షల కొలిది అక్కడుంటే వేల కొలిది రాలేదనే దానికి నిజంగా సిగ్గు. అసలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్వార్టరీకి ఏం మెసేజ్ ఇచ్చాడు, అక్కడ ఎవరు ప్రజలు లేరని చెప్పండి అని మెసేజ్ ఇచ్చాడు. అక్కడ ఎవరు ప్రజలు లేరని మెసేజ్ని ఏ విధంగా ఇస్తావయ్యాను? ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇదేంటి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా స్క్రూ లూజ్ అయిందా? చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేంటి? అసలు ఇంత పెద్ద భారీ స్థాయిలో లక్షల కొలది ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఎవరు వేల కొలది లేరనే మాట వాళ్ళ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఏం లేదు ఏం లేదు బాగా వేస్తారు నీకు, ఏం వేస్తారో నీకు బాగా తెలుసు. ఇక్కడ ఎక్కడ ఏముందో ఎక్కడ ఏమి లేదో ప్రజలు చూస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 350 బస్సులు వెళ్ళి నువ్వు లెక్క చూసుకో. నీలాగా డబ్బులు ఇచ్చే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కాదు. స్వచ్ఛంగా, నికాలస్సుగా, నిబద్ధతగా, ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమతో వచ్చారు. ప్రేమతో, ఆదరణతో ఈనకొండ నియోజకవర్గం పూర్తి స్థాయిలో మీరు అది చూసి ఇక్కడ మీకు వణికి అక్కడ మాట్లాడుతున్నారు. మేము మంత్రి అవుతాం అని చెప్తుండు. ఆ వైశాస్త్రి మీ సంగతి చూస్తాం, మీ వ్యాపారాలు ఎట్లా చేస్తారో అని చెప్తుండు. వైశాస్త్రి అందరినీ బెదిరిస్తుండు, వ్యాపార వర్గాలను బెదిరిస్తుండు. మీరు రాకపోతే మీ సంగతి చూస్తాను, నేనే మంత్రిని అవుతాను అంటుండు. ఏడా నువ్వు మంత్రి? ఏడా నీ మంత్రి కాదు, నువ్వు మంత్రి కాదు, నువ్వు ముఖ్యమంత్రి కాదు. ఆ స్థాయి కదా నీదని నువ్వు అనుకుంటున్నావు. నీది కనీసం ఒక ఆయన ఉన్నాడు చెప్తుంటాడు, వారికి నేను అబ్బా ఏది చేస్తున్నానంటే నేను ముఖ్యమంత్రి కూడా రేసులో నేనే ఉన్నానని చెబుతున్నాను. మరి ఆ చంద్రబాబు నాయుడు తప్పించి మంత్రి రేసులో ఉన్నానంటాడు కానీ ముఖ్యమంత్రి రేసులో ఉన్నానంటలే అయినా. నీ చంద్రబాబు నాయుడికే పూర్తిగా లూజ్ అయింది. కోసాలు కూలిపోయి కోసాల్లో గుజ్జుపోయి ఏం చెప్తుండు, అయ్యా పవన్ గారు నా పార్టీ పూర్తిగా కింద పడిపోయింది, లేపాలయ్యా, అయ్యా నీకు దండం పెడతామయ్యా, కాస్త పట్టయ్యా, నా పార్టీ ఏమన్నా లేస్తదేమని అన్నాడు. పట్టాడు, ఆహా లేవలది కింద పడతానే ఉంది. అబ్బా ఇది సరిపోలేదయ్యా బలం, మనం ఏదో విధంగా బీజేపీని తెచ్చుకుందామయ్యా అని బీజేపీ వాళ్ళ కాళ్ళు మొక్కారు. ఆ కాళ్ళు మొక్కుతూ అయ్యా ఎట్టో కట్ట మీరన్నా ప్రయత్నం చేయండి లేస్తదేమనంటే ఆ లేచేది కాస్త కూడా కూలిపోయింది. ఆ బీజేపీ వాళ్ళు వస్తే మతాలు తీసుకొస్తారు, కులాలు తీసుకొస్తారు, అన్ని విధాల మత రాజ్యాన్ని మత రాజ్యంగా తీయాలని చూస్తున్నారు. అవన్నీ కూడా ఎంత చూసినా అది మళ్ళీ కిందకే పోతుంది. అయ్యా లోపాయకారకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు సాయం చేయండి. నేను ఉద్యోగం సాధించాలనే సంకల్పం ఉంటే 100% ఉద్యోగం సాధిస్తామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ జాబ్ మేళకు 52 కంపెనీలకు ఎంపికైన నియోజకవర్గానికి చెందిన 670 మంది యువకులకు పార్ట్ జాయినింగ్ ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. మొత్తం విద్యార్థులు 2329 మంది యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇందులో సెలెక్ట్ అయిన వారు 670 కాగా వారికి ఆఫర్ లెటర్ పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ మెట్పల్లిలో వెంకరెడ్డి గార్డెన్లో మా యువకుల కోసం మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతోంది. దగ్గర 60 కంపెనీలు రావడం జరిగింది. దగ్గర 2 నుంచి 3 వేల వరకు జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాంటి కంపెనీలు అన్నీ కూడా రావడం జరిగింది. 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థుల దగ్గర నుండి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ అందరి కూడా వేరు రకాల కంపెనీలు వచ్చినాయి. వేరు రకాల ఉద్యోగాలు అందరికీ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఆ కంపెనీస్ అందరికీ కూడా మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజల వైపు నుండి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా ఊరికి వచ్చి మా దగ్గర జాబ్స్ కండక్ట్ చేసి ఇక్కడ చాలామందికి జాబ్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నా యువకులకు ఏం చెప్తా ఉన్నానంటే ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. హైయెస్ట్ జిఎస్డిపి ఉంది. అంటే ఏంటి, దీనివల్ల ఏం తెలుస్తోంది, యువకులకు ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి. అందరినీ దయచేసి అందుకొరకే మా యువకులకి ఏం చెప్తా ఉన్నానంటే ఈ అవకాశాలు ఉపయోగించుకోండి. అందరికీ ఇక్కడే ఉద్యోగం రాకపోవచ్చు. కొంతమందికి హైదరాబాద్ రావచ్చు, కొంతమంది కరీంనగర్ రావచ్చు, కొంత నిజామాబాద్ రావచ్చు. ఎక్కడికి వచ్చినా ఉద్యోగాల కోసం వెళ్ళమని చెప్తా ఉన్నాను. అలానే అన్నిటికంటే ఆనందంగా ఏముందంటే మా యువతులు భారీ ఎత్తున దగ్గర 1500 మంది అమ్మాయిలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చాలా గర్వంగా ఉంది. అమ్మాయిలందరూ బయటికి వస్తూ ఉన్నారు. ఉద్యోగాలు చేయాలన్న వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతూ ఉంది. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఉద్యోగాలు వస్తాయన్న కాన్ఫిడెన్స్ నాకుంది. అది కాకుండా ఇంకొక విషయం మా వాళ్ళకి చెప్పాను, మనం ఎప్పుడు జాబ్స్ వెతుకుతూ ఉన్నాము, మనం కూడా జాబ్స్ ఇచ్చే పరిస్థితికి రావాలి. మన సొంతగా ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలి. మన సొంతగా ఏదో ఒక బిజినెస్ ఓపెన్ చేయాలి, ఏదో ఒక స్టార్టప్ ఓపెన్ చేయాలి, ఏదో ఒక చిన్న ఇండస్ట్రీ అని ఓపెన్ చేయాలని మా యువకులకు చెప్పాము. భవిష్యత్తులో వచ్చే నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో తప్పకుండా వాళ్ళందరికీ చెప్పాను, ఆంటర్‌ప్రెన్యూర్స్ అంటే బిజినెస్ మెన్ ఎలా అవ్వాలి, దానికోసం మనం చేయాల్సిన కష్టాలేంటి, మనం బ్యాంకర్స్తో కానీ వేరే ట్రైనర్స్తో కానీ వాళ్ళందరితో మీటింగ్ పెట్టిస్తాం. నెక్స్ట్ అది కూడా అతి తొందరలో పెట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళే జాబ్లు ఇచ్చే విధానంగా వాళ్ళందరినీ ప్రోత్సహించి తప్పకుండా భవిష్యత్తులో నెక్స్ట్ మీటింగ్స్ అది పెట్టుకొని మా విద్యార్థులందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మా ప్రశ్నలు అందరికీ కూడా ధన్యవాదాలు. నిరంతర ప్రక్రియ అన్న, నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తా. నా ఎలక్షన్ ఇంకా 5 ఏళ్ళు ఉంది. నాకు ఇప్పుడు ఎలక్షన్ కూడా లేదు, మీ అందరికి తెలుసు. అరే ఎంపీ ఎలక్షన్ ఎంపీ కండక్ట్ చేయాలి కానీ నేను కాదు. సో నిరంతర ప్రక్రియ కాదు. నేను ఎలక్షన్ల కంటే ముందు చేసిన ఎలక్షన్లు అయినా ఇంతకుముందు వారు చెప్పినారు కదా, మీకు ఆ కంపెనీ వాళ్ళు చెప్పినారు సార్ చాలా రోజులు మేము వెనకబడుతున్నారని. అంటే నా ఎలక్షన్ అయిపోయిన వెంటనే నుంచి నేను వెనకబడతా ఉన్నా. నిరంతర ప్రక్రియ తప్పకుండా ప్రతి 3 నుంచి 6 నెలలకి 100% మా దగ్గర జాబ్ మేళాలు ఉంటాయి. ఇవాళ ఇక్కడ కాకపోతే మళ్ళీ వచ్చేసారి కొరుట్లలో ఉంటుంది. పోయినసారి కొరుట్లలో పెట్టినాము, ఈసారి మెట్పల్లిలో, వచ్చేసారి మళ్ళీ కొరుట్ల టౌన్లో ఉంటుంది.
తప్పకుండా పిల్లలకు ఇక్కడ మా యువతి యువకులకు అందరికీ కూడా జాబులు వచ్చే వరకు ఎంత కష్టపడాలన్నా అంత కష్టపడి తప్పకుండా ఇదంతా తొక్కుతాం. థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. విజయవాడలో 31,866 ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేశాం సీఎం వైఎస్ జగన్. ఊరూరా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలుగు మహిళలు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన ఇంటింటికి ప్రచారం. గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే సత్తికి సత్కారం. మీ విలువైన ఓటుతో ఇక్కడ ఎమ్మెల్యే సత్తిని, అక్కడ జగన్ అన్నను గెలిపించండి. ఎమ్మెల్యే భార్య ఆదిలక్ష్మి. ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా.